హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? పిల్లలందరూ ఎంతో ఇష్టంగా తినే పావ్ బాజీ ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. దీనికి ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని 2 పచ్చిమిర్చి, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. దాని తర్వాత కొద్దిగా టమాటా ముక్కలు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత అవి కొద్దిగా ఇలా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా క్యారెట్ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బంగాళాదుంప ముక్కలు వేసుకోవాలండి. దాని తర్వాత ఉడికించి పెట్టుకున్న 1 కప్పు బఠానీ వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, కొంచెం కారం, కొద్దిగా పసుపు వేసి 1/2 స్పూన్ ధనియాలు జీరా పౌడర్ వేసుకోవాలండి. కొద్దిగా ఇలానే తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకుని కుక్కర్ విజిల్ పెట్టి 5-6 విజిల్స్ వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మూత తీసిన తర్వాత కొంచెం కసూరి మేతి వేసి బాగా మెత్తగా మెదిపేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలా పాల పైన మీగడ వేసి మెత్తగా అయ్యేంత వరకు బాగా మెదిపేసి ఆ కర్రీని పక్కన పెట్టేసుకుని స్టవ్ పైన పాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి రాసి పావ్ బాజీ బ్రెడ్ తీసుకుని అటు ఇటు కాల్చేసుకుంటే పావ్ బాజీ రెడీ. ఎంతో టేస్టీగా ఉంటుందండి. అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది.